అది ఎవరు పేరు మీద వాళ్ళు అరెస్ట్ చేయమని చెప్పడం అది మనం మెచ్చుకోదగ్గ విషయం ఇస్తారు. అదైతే ఇంకా ఒకసారి గోపి గారు నిన్న అంబటి రాంబాబు గారు ట్వీట్ చేశారు, నితీష్ రెడ్డి ఆయన సెంచరీ చేసిన సందర్భంగా ఈయన కూడా అల్లు అర్జున్ మాదిరే సో అని ఒక పొలిటికల్ సెటైర్. ఎలాగైతే అల్లు అర్జున్ మళ్ళీ టైం ఎండ్ అయ్యాను ఆ సందర్భం వస్తే చాలు రేవంత్ రెడ్డి గారి మీద పడిపోతున్నది వైసీపీ నాయకులు కానీ వైసీపీ పార్టీ కానీ. అసలు నితీష్ రెడ్డికిను రేవంత్ రెడ్డి గారికి బట్టలకి మోకాలకి ముడేసే కార్యక్రమం ఎందుకు చేస్తుంది వైసీపీ? రేవంత్ రెడ్డిని వాళ్ళు చంద్రబాబు నాయుడు అనుచరుడిగా మాత్రమే చూస్తున్నారు. ఆయన కాంగ్రెస్ నాయకుడా తెలుగుదేశం నాయకుడా అని కాకుండా చంద్రబాబు నాయుడు అనుచరుడిగానే చూస్తున్నారు. సో చంద్రబాబు నాయుడుపై వ్యతిరేకత రేవంత్ రెడ్డి వరకు కూడా తేలిగ్గానే వెళ్తుంది, అందులో సందేహం లేదు. ఆ రేవంత్ రెడ్డి అనేవాడు రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన చంద్రబాబు శిష్యుడే కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుతో తాము జరుగుతున్న పోరాటానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి మీద కూడా దాడి చేస్తూ ఉంటారు. అది కొనసాగుతుంది. ఈ 5 ఏళ్లు రేవంత్ రెడ్డి అక్కడ కూర్చొని 5 ఏళ్లు కొనసాగుతుంటుంది. రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ టీడీపీకి అనుకూలమైన నిర్ణయాలే కొన్ని తీసుకుంటున్నాడు. అల్లు అర్జున్ పై కేసులు పెట్టించడం కానీ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం కానీ అవన్నీ అసెంబ్లీలో మాట్లాడారు రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ వ్యవహారాన్ని. సో దాన్ని బట్టి అల్లు అర్జున్ అనేవాడు వైసీపీకి అనుకూలమైన నటుడు అనే ఒక ముద్ర ఉంది కాబట్టి ఆ లెక్కలు వస్తే తెలుగుదేశానికి అనుకూలమైన అసలు తెలుగుదేశం పార్టీ సభ్యులుగా ఉండే నటులు చాలా మంది ఉన్నారు. నటులు, దర్శకులు, నిర్మాతలు చాలా మంది ఉన్నారు. అయినా అల్లు అర్జున్ పైన జరుగుతుంది. సో అల్లు అర్జున్ పైన వాళ్ళు దాడి చేస్తున్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు అల్లు అర్జున్ పై దాడి చేసే ప్రతి ఒక్కరి మీద ఎదురు దాడి చేస్తారు. అది రేవంత్ రెడ్డి మీద ఆ రకమైన దాడి జరిగింది. అంబటి ట్వీట్ అదే తెలియజేస్తుంది. చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అనుకోవడం లేదు వైసీపీ వాళ్ళు. అక్కడ తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది, తెలుగుదేశం 2 ఆ ప్రభుత్వం కొనసాగుతుంది అనే భావంలో ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తారు. సార్ ఇప్పుడు మాట్లాడచ్చు అంటే ఇప్పుడు ఏంటంటే అన్న మీరన్నట్టే అది మనం ఖండించాలి. ఎందుకంటే మేము అంటే ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పసిబిడ్డకి అన్యాయం జరిగింది, దానికి అండగా నిలబడింది. మీరన్నట్టే నారా చంద్రబాబు నాయుడు గారు మరి రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తే ఆ పసిబిడ్డలు కానీ అక్కడ ఉన్న వాళ్ళని ఎత్తి పరామర్శించారు కదా. వాళ్ళు పరామర్శించాల చంద్రబాబు నాయుడు ఎవరిని పరామర్శించారంటే మన అల్లు అర్జున్ గారికి ఫోన్ చేసి కుశలంగా ఉన్నారని చెప్పి ఆయన పరామర్శించారు. మీరు ఎలా మా ఇద్దరికి ఇది కడతారు? కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ సంబంధం లేదు. చెప్పండి. 36 మంది పిల్లలు చనిపోయారు హాస్టల్లో. మనమే చూసుకోవాలి. మనంగా చూసుకోవాలి. ఏంటంటే సార్ చెప్పు 5 ఏళ్ళ ప్రభుత్వ అధికారం ఇస్తే రేవంత్ రెడ్డి గారి లాగా మేము పరిపాలించట్లేదు అంత ఎగ్జామ్ మసలా కానీ అంత ఇదే కానీ మేము పరిపాలన చేయలేకపోతున్నాం, మేము ఎందుకు ఇలా చేయలేదని చెప్పి మీరు ఇదిగా ఉన్నారు. అందుకే ఏం చేయాలి తెలియక రేవంత్ రెడ్డి గారితో బురద చల్లుతున్నారు. మీకేం సంబంధం అండి తెలంగాణ విషయం మీద? మీ పార్టీ ఉందా? మీ స్టాండ్ ఏంటి తెలంగాణ విషయం మీద? మీరు ఎందుకు రేవంత్ రెడ్డి గారి పడుతున్నారు? ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అతనంతగా ఇదిగా రాజశేఖర రెడ్డి గారు అంత ఇదిగా పరిపాలిస్తారు రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు యాక్సెప్ట్ చేయరు. రాజశేఖర రెడ్డి గారి తర్వాత రేవంత్ రెడ్డి గారు మంచిగా పరిపాలిస్తున్నారు చెప్పి ప్రజలు అనుకున్నారు. కాబట్టి మీరు ఎలాగైనా బురద జల్లడానికి మీరు ఆయన పత్యాపారాలు తీసుకొస్తున్నారు. మీరు 5 సంవత్సరాలు అధికారం ఇస్తే మీరు ఏం చేశారండి? మన పరిపాలన జరగలేదా? మటన్ జరగలేదు, ఇది జరగలేదు. మనం నాగార్జున గారు మీరు చెప్పారు మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో తాళాలు తీసుకొని ఇసుపటాకులు ప్యాకెట్ తాగేది మీ కాలంలో ఉండింది. మరి మీ దాంట్లో జరిగిందండి. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటి దాడికి వెళ్తే సందేశం ఏంటి? మీరేం మెసేజ్ ఇచ్చారు? మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటి దాడికి వెళ్ళినప్పుడు మీరేం చెప్తారు? మేము వినతి పత్రం ఈ దాడికి వెళ్ళామని చెప్పి దిక్కుమాలను సమాధానం చెప్తారు. ఇలాంటి దిక్కుమాలను సమాధానం చెప్పడం మీ వైసీపీకి సాధ్యం అసలు. ఈ దిక్కుమాల ప్రజలు చైతన్యం కాలేదు.
ఇప్పుడు ప్రజలు చైతన్యంతో ఉన్నారు. అందుకే మనకు 11 సీట్లు ఇచ్చింది సార్. ప్రజలు చైతన్యంగా ఉన్నారు కాబట్టి మనకి 11 సీట్లు ఇచ్చారు. కాంగ్రెస్ లో జరిగేది అవన్నీ. ఓకే అండి, సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు. సురేంద్ర నాయుడు గారు ఇప్పుడు జరగవు అవన్నీ. సురేంద్ర నాయుడు గారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళ బాధ ఏమంటే తెలంగాణలో కేసీఆర్ ఉండేటప్పుడు